పిల్లలందరూ బేసిక్‌గా మనకి కరోనా స్టేజ్‌లో ఆన్‌లైన్ సెషన్‌కి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటినుంచి ఎక్కువగా వీటికి డిజిటల్ వరల్డ్‌కి, ఆన్‌లైన్ డివైజెస్‌కి అట్రాక్ట్ కావడం. కంటిన్యూయేషన్‌లో క్లాసెసే గాకుండా రెగ్యులర్ హోమ్ వర్క్‌లు గానీ, గ్రూప్ చాటింగ్స్ కానీ, ఈ వీటిలతో పాటు దానికి అడిక్ట్ అయిపోయి సోషల్ మీడియా, నెట్‌లో డిజిటల్ స్పేస్‌లో ఉన్న అన్ని రకాల వీటిని ఆహ్, ఫస్ట్ బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీనిలో భాగంగా ఎవరైతే ఈ హ్యాకర్స్ గానీ, వీళ్ళు బేస్డ్ ఆన్ మొబైల్ నంబర్, బేస్డ్ ఆన్ మెయిల్ ఐడీ, సెర్చ్ హిస్టరీని కొద్దిగా టార్గెట్ చేసి పిల్లల్ని డిసిపియేట్ చేయడానికి అవకాశం ఉంది. అందులో ఏంటంటే, వాళ్ళ ఏజ్ ఎక్కువున్నా గానీ తక్కువగా చూపించుకోవడం. లేడీస్ ఉంటే వాళ్ళు జెంట్స్ ఉంటే లేడీస్‌గా మార్చుకొని పెట్టుకోవటం, డీఫేమ్ చేయటం. ఇటువంటివన్నీ ఎక్కువ జరుగుతా ఉంటాయి. పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి అవసరమైన ఆఫర్స్ ఇయటం కొన్ని జరుగుతా ఉంటది. వీటి వలన ఎక్కువగా తొందరగా అట్రాక్ట్ కావడం, వీళ్ళకి లేనివన్నీ అందులో కమ్యూనికేట్ చేయడం వలన తొందరగా అట్రాక్ట్ అవుతారు. అపరిచితుల్ని ఎక్కువ ఎంటర్‌టైన్ చేయకూడదు. మేజర్‌గా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటంటే ఏవైతే ఆహ్, 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 పర్టిక్యులర్‌గా ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్‌ని వాటినే ఎక్కువ బ్రౌజ్ చేయాలి. అపరిచితం వాటిని లింక్స్ గానీ, వీటిని గాని క్లిక్ చేయకూడదు. ఇన్ కేస్ ఏదన్నా అనుమానం వస్తే ఇమ్మీడియేట్‌గా కన్సర్న్డ్ అథారిటీకి గానీ, స్కూల్ యాజమాన్యానికి గానీ ఇన్ఫార్మ్ చేయాలి. దానికి సంబంధించి క్లియర్‌గా డిఫైన్ చేయబడింది మనకి 1930 పర్టిక్యులర్ ఫర్ సైబర్ క్రైమ్. దీంట్లో 2 రకాలున్నాయి. ఐదర్ ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో మనకి డైరెక్ట్‌గా కంప్లెయింట్ చేయొచ్చు. దాంట్లో రిపోర్ట్ అండ్ ట్రాక్ అండ్ అనానిమస్ అని 2 రకాలున్నాయి. అనానిమస్‌లో ఏందంటే ఇన్ కేస్ ఎనీ డిఫేమేషన్ ఇటువంటివి వస్తే దాంట్లో కంప్లెయింట్ చేస్తే కన్సర్న్డ్ అథారిటీకి మేము మానిటర్ చేస్తాం స్టేట్ లెవెల్‌లో. త్రూఅవుట్ ఇండియా ఐఫోర్సీ మానిటర్ చేస్తుంది. దీంతో పాటు 1930 కూడా కాల్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ థింగ్.